వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు కీర్తన గ్రంథం 50వ సంకీర్తన 15వ చరణం. ఆపత్కాలమున నువ్వు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించేదను, నీవు నన్ను మహింపరచెదవు. మరొకసారి దావీదు రాసిన కీర్తనలో నుండి దేవుని వాక్యంలో దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అభయము, దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అనుగ్రహము, ఆయన ఇస్తున్న వాగ్దానాలను గురించిన సత్యాన్ని ఉదయకాల సమయంలో మనం నేర్చుకోవాలి. 4 ప్రాముఖ్యమైన విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. నెంబర్ 1, హార్ట్-ఏక్, హృదయ నొప్పి అన్న మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఆపత్కాలంన, ఇన్ టైమ్స్ ఆఫ్ ట్రబుల్, అనేకమైన ఆపదలు, అపాయాలు, ప్రమాదాలు, కష్టాలు, శ్రమలు, శోధనలు ప్రతి విశ్వాసికి, ప్రతి మానవునికి వచ్చే సర్వసాధారణమైన పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో మనము ఎటువంటి నిరుత్సాహము లేని దేవుని వాగ్దానంతో కూడిన మన జీవితాన్ని ముందు కొనసాగించాలి. ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. నీతిమంతులు సైతము వారు కూడా కష్టాలు, శ్రమలు అనుభవిస్తారు అన్న మాటలు దేవుని వాక్యంలో మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఉదాహరణకి యోబు జీవితాన్ని మనం ఆలోచన చేస్తే, ఆయన జీవితం అంతా అనేకమైన నష్టము, అనేకమైన అపాయాలు, అనారోగ్యం, పరిస్థితులన్నీ ప్రతికూలంగా మారిపోవటం మనం చూడవచ్చు. దావీదు భక్తుడు అనేకమైన ప్రమాదాలను ఎదుర్కొంటూ వచ్చాడు, అనేకమైన యుద్ధాలు ఎదుర్కొంటూ వచ్చాడు, అనేక చోట్ల నమ్మక ద్రోహం ఆయన జీవితంలో జరుగుతూ వచ్చింది. ఈ విషయాలన్నీ మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే మనకు హార్ట్ అటాక్ లాంటి పరిస్థితులు వస్తాయి అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. నెంబర్ 2, ఇట్ ఈజ్ ఏ హెల్ప్, సహాయము. దేవుని వాక్యంలో మనకి జ్ఞాపకం చేసేది, నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, ఆపత్కాలం వస్తుంది, అప్పుడు నీకు సహాయం ఎక్కడి నుండి వస్తుంది అని మనం ఆలోచన చేస్తే, నీవు నన్ను గూర్చి నాకు మొర్రపెట్టుము. దేవునికి ప్రార్థన ద్వారా దేవుడు మనకు సహాయాన్ని అందించేవాడు అన్న సత్యాన్ని ఈ ఉదయకాల సమయంలో ఆలోచించాలి. ప్రార్థన అనేది సూచన కాదు, ప్రార్థన అనేది ఆలోచన కాదు, అది ఒక ఆదేశము, అది ఒక ఆజ్ఞ అన్న సత్యాన్ని ఈ ఉదయకాల సమయంలో మనం ఆలోచన చేయాలి. అందుకే మనం మోయలేని వాటిని మనం మోయటానికి దేవుడు ఇష్టపడట్లేదు. పేతురు భక్తుడు కూడా మనకు జ్ఞాపకం చేసినట్లుగా, మీ చింతా యావత్తు ఆయన మీద వేయడి, ఆయన మన బరువంతా మోయటానికి నన్ను పిలవండి, నాకు మొర్ర పెట్టండి అని దేవుడే మనకు అభయమిస్తూ ఉన్నాడు. 3వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను, ఇట్ ఈజ్ ఎ హోప్. ఏంటి ఈ నిరీక్షణ అని మనం ఆలోచన చేస్తే, అదే 15వ చరణంలో, నేను నిన్ను విడిపించదను. విడిపించొచ్చేమో మేబీ అని చెప్పట్లేదు, విడిపిస్తాను అని ఖచ్చితంగా ఆయన మనకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఆపత్కాలంలో ఆయనకు మొరపెట్టినప్పుడు మనకు విడుదల ఖచ్చితంగా జరుగుతుంది అన్న సత్యాన్ని ఈ ఉదయకాల సమయంలో మనం గ్రహించాలి. ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రం ఎదుట ఉన్నప్పుడు దేవుడు ఆపదలు ఏమీ తీసేయలేదు. వాళ్ళు మొరపెట్టిన వెంటనే ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేయటం మనం గ్రహించాలి. అంత మాత్రమే కాదు, పౌలు శీలలు చెరసాలలో భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు ప్రార్థన చేసినప్పుడు వారు అక్కడ ఉన్న చెరసాల పునాదులన్నీ దేవుడు విడుదలను గ్రహించడానికి ఒక ఉన్నతమైన కార్యాన్ని జరిగించాడు అన్న సత్యాన్ని కూడా గ్రహించాలి. చివరిగా 4వది, ఇట్ ఈజ్ ఎ హానర్. అప్పుడు నీవు నన్ను మహిమపరిచెదవు. ఇదంతా, ఈ కార్యం అంతా దేని కొరకు అని మనం ఆలోచన చేస్తే, మనము దేవుణ్ణి మహిమపరచడం కోసం, మన ఆపదల్లో ఆయన మనల్ని విడుదల చేసేవాడుగా ఉన్నాడు అన్న సత్యాన్ని గ్రహించాలి. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడవు తండ్రి, మమ్మల్ని విడిపించినందుకై నిన్నే స్తుతిస్తూ యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.